మంచి మూవీతో ఒక పథకం ప్రకారం మీ ముందుకు ఫిబ్రవరి 7న వస్తున్నాం. అందరూ దీన్ని చూసి చాలా హర్షిస్తారని ఆనందిస్తున్నాను. అలాగే ఈ మూవీకి సాయిరామ్ శంకర్ గారు ఎంత కష్టపడ్డారంటే నేను ప్రాక్టికల్గా చూశాను. ఆయన ప్రీవియస్ మూవీకి ఇంత హార్డ్ వర్క్ చేశారో లేదో తెలీదు, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే వినోద్ విజయన్ ఒక టెక్నికల్గా ఎంత గ్రాండ్గా తీశారంటే చాలా సంతోషంగా ఉంది మూవీ పూర్తయినాక చూస్తే. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఫిబ్రవరి 7న మీ ముందుకు వస్తున్నాము, అందరూ చూసి సంతోషించండి. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ విజయన్ అండి. నేను కేరళ నుంచి. నేను ఈ అన్నయ్యతో సాయి అన్నతో కలిసి ఒక పథకం ప్రకారం మూవీ చేశారండి. ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. అండ్ ఈ మూవీలో మీకు ఇప్పుడు వరకు చూడలేకుండా ఒక మంచి సస్పెన్స్, అంటే మనం ఒక ప్లాన్ చేశారంటే ఓకే. సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అది బాగా ఎంజాయ్ చేస్తుందని ఫీల్ అవుతుంది. అన్నయ్య కొత్తగా చేశారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్ సపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక పథకం ప్రకారం అంటే మేము అందరం ఇందులో నాది లాయర్ ప్రొఫెషన్. సో అందుకే నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సరే కొంత గ్రాప్ చేద్దామని చిన్న ఈ గెటప్లో రావడం జరిగిందండి. సో ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ్ నీలకంఠ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్ అండి. సో ఈ క్రిమినల్ లాయర్ అయినా లేకపోతే క్రిమినలా, సో జరిగిన క్రైము ఈయనకి సంబంధం ఉందా లేదా, సో ఇలా ఈ ఒక పథకం ప్రకారం అనే సినిమా క్రైమ్ సస్పెన్స్తో మొత్తం చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి సినిమా మొత్తం. అంటే పర్టికులర్గా వినోద్ విజయన్ డైరెక్టరు, ఈయన గురించి చెప్పాలంటే అండి బెర్లిన్ అవార్డ్ అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్, ఆస్కార్లో నెక్స్ట్ అవార్డ్స్లో బెర్లిన్, అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిల్డ్రన్ అవార్డ్స్. అది వరల్డ్లో 5000 మూవీస్లో ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా బెర్లిన్ అవార్డు గెలుచుకుందండి. అలానే అదే సినిమా వట్టాల్ అనే సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన ప్రొడక్షన్లో. సో బేసిక్గా ఆయన నేషనల్ అవార్డు విన్నర్. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు వినోద్ నాకు 2005లో నాకు పరిచయం అండి. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కుదరలే. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా నాకు చాలా అంటే ఎలానో ఒక నేచర్ లాగా నాకు ఈ సినిమా నాకు రావడం జరిగిందండి. నాకు కామన్ ఫ్రెండ్ వినోద్, నాకు ఇంకో ఫ్రెండ్ వినీత్ గారు. వీళ్ళిద్దరూ నాతో సినిమా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. కానీ వీళ్ళిద్దరూ ఒకసారి కలిశారు. నేను ఒకరితో చేస్తాను అని ఆయన అంటే, నేను చేస్తాను ఎవరు అంటే సాయి. ఇద్దరికి ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, నాకు మంచి ఫ్రెండ్ అని ఈయన. ఇలా కేరళలో వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నా దగ్గరికి వచ్చిందండి. నిజంగా ఈ సినిమాని నేను ఎంత ఇష్టపడ్డానంటే అండి, ఈ సినిమా నాకు ఈ గ్యాప్కి ఇది ఫిల్ చేస్తుందండి 100%. ఈ సినిమాకున్న స్క్రీన్ ప్లేని, లేకపోతే ఈ సినిమాలో ఉన్న కథలో ఉన్న స్ట్రెంగ్త్ని, ఈ సినిమాలో నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానం, డైరెక్టర్, ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది సార్. నాకు ఇది ఉపయోగపడే సినిమా. డెఫినెట్గా ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఏం జరుగుతుంది అని ఆడియన్స్ అనుకోకపోతే నన్ను తిట్టచ్చు, లేకపోతే ఫోన్ చేసి తిట్టచ్చు, ఈడింతేరా అని మీరు అనొచ్చు. కాకపోతే అది నాకు రాదని నాకు తెలుసండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్ట్రెంగ్త్ నాకు తెలుసు కాబట్టి. సార్ మామూలుగా నేను ప్రతి సినిమాలో కూడా ఓకే ఈడేదో చిన్న న్యాచురల్గా లేకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ట్రై చేస్తూ ఉంటాడు అని అంటారు. నేను అలా అనుకున్నాను. బట్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు 2 రోజులు షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
ఈ క్యారెక్టర్లో ఎక్కడో నేను చిన్న నా 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 పర్ఫార్మెన్స్లో చిన్న డ్రామా వస్తుంది అని నాకు అర్థమైపోయింది, డైరెక్టర్కి ముందే అర్థమైపోయింది. సో ఏం చేయాలి? సో 3 days తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని నాకు పిలిపించి నేను 1 month ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్కి నేను 1 month నేను కోచింగ్ తీసుకున్నాను. సో అంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, వెరీ న్యాచురల్ ఉంటుంది. ఎక్కడ నా పర్ఫార్మెన్స్లో కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో కానీ డ్రామా అన్నది కనిపించుకుంటా ప్రతిదీ ఆయన నా దగ్గర నుండి నా నుంచి చేయించుకున్నారు. సో నిజంగా ఈ సినిమా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, ఎందుకంటే నా వెయిటింగ్కి ఇది నాకు ఉపయోగపడే సినిమా. ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మళ్ళీ నాకు ఓకే ఈడు బంపర్ ఆఫర్ తర్వాత లేకపోతే 1/4 తర్వాత ఇది ఒక సినిమా మంచి సినిమా చేశాడు అన్నది నాకు వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఇది జెన్యున్గానే చెప్పాడురా, జెన్యున్గానే ఉంది, క్వాలిటీ ఉంది అని మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు గార్లపట్టి రమేష్ గారు ఇక్కడే. సో ఆయన సపోర్ట్తో తర్వాత వినోద్ విజయన్ సపోర్ట్తో జీనుబాయ్ అండ్ స్వాతి గారు, సో వీళ్ళందరి సపోర్ట్తో సినిమా స్టార్ట్ అయ్యిందండి. ఇక టెక్నీషియన్స్కి వస్తే మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ సినిమాకి తర్వాత ఇలాంటి టెక్నీషియన్స్తో నేను పనిచేయలేనండి. కొంచెం టైం అవుతుంది, పర్లేదు, ఒక్క 5 minutes అండి, నా బాధ అంతా చెప్పేస్తా. సో ఫస్ట్ డిఓపి గారు రాజీవ్ రవి అని, వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ ఇండియా అని మీరు కొడితే టాప్ 10లో ఈయన ఉంటారు. సో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ, దేవుడి కానీ, చాందినీ బార్ కానీ, లేటెస్ట్ అక్షయ్ కుమార్ గారి బెల్ బాటమ్ కానీ, బాంబే వెల్వెట్ కానీ, ఇంత పెద్ద డిఓపిని ఆయన ఈ సినిమాకి తెచ్చారు. సో అందుకని ఈ క్వాలిటీ వచ్చిందండి. సెకండ్ మ్యూజిక్ రాహుల్ రాజ్ అని, కేరళలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకు ఫ్రెండ్. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ 2 songs ఇచ్చింది ఆయనే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన గోపీ సుందర్ గారు. సో ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్ ఇందులో పనిచేశారండి. వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఆర్ట్ డైరెక్టర్ టేక్ ఆఫ్ అని ఫహద్ ఫాజిల్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో మేకప్ మ్యాన్ పట్నం షా అని, ఆయనకు ఒక నేషనల్ అవార్డు. సో వీళ్ళందరూ రావడానికి రీజను వినోద్ విజయన్. సో వీళ్ళందరితో నాకు పనిచేయడం నాకు అదృష్టం అండి. ఈ సినిమాకి వీళ్ళందరూ కలిసి నాకు ఒక పథకం ప్రకారం మాకు ఒక సినిమా హిట్ ఇస్తున్నారు. అది నేను డెఫినెట్గా నేను చెప్పగలనండి. సినిమా ఊరకనే ఏదో తీశారా చూసాం కాదు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ప్రతి ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లేకపోతే ఆర్ట్ డైరెక్షను, ప్రతి షాట్లో కనిపిస్తుందండి. సో అంత ఆయన శ్రద్ధతో మేము కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం పనిచేసాం. ఈ సినిమా నాకు ఊపిరిస్తుంది, 100% నేను నమ్ముతున్నానండి. సో ఇంత మంచి సినిమాని మేము చేసాం. సో మీరు ఆదరిస్తే మేమందరం నిలబడతాం. మీరు సినిమా చూసిన తర్వాత ఓకే వీడికి ఓటు వేయచ్చు అని మీరు మాకు అప్రిషియేషన్ వస్తుంది. సో February 7th ఈ సినిమా వస్తుందండి. సో ఎంజాయ్ చేయండి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మీరు ఈ మధ్యకాలంలో చూసి ఉండరు. ఇంత క్వాలిటీ, ఇంత మేకింగ్ మనం మళ్ళీ ఇంకొకసారి చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత February 7th ఈ సినిమా మీద నా నమ్మకంతో ఒక చిన్న కంటెస్ట్, అంటే చిన్న దాన్ని మీకు అది మీరు ఛాలెంజ్ అంటామా ఏదంటామా అన్నది కాదు, కానీ ప్రమోషన్స్లో చాలా మనం ఆలోచించాలని. బట్ ఈ సినిమాలోనే ఒక ప్రమోషన్ ఉంది. సో దాన్నే మేము పెట్టుకున్నామండి. అదే పట్టుకుంటే 10,000. ఈ సినిమాలో విలన్ ఎవరో కనబడితే మీరే హీరో. ఇందులో విలన్ అనే వ్యక్తి పలానా వ్యక్తి అని మీరు ఇంటర్వెల్లో మీరు చూస్తున్న థియేటర్లో మీతో ఒక కూపన్ ఇస్తారు. అక్కడ ఈ ఆర్టిస్ట్ పేరు, ఈయన విలను అని మీరు రాయండి. సెకండ్ హాఫ్ చూడండి. అక్కడ స్పాట్లో మీరు ఒక 10,000 తీసుకోవచ్చు. ఇలా ఒక 50 సెంటర్లో మేము ఇవ్వబోతున్నాం. మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూడా అంత నమ్మకం, డైరెక్టర్కి కూడా. సార్ ఈ సినిమా మీద ఇంత నమ్మకం ఎందుకంటే
స్క్రీన్ ప్లేలో ఈడు విలను అని మీరు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మీరు గెస్ చేయొచ్చు. సో అది అవును సార్. ఇండియాలోనే ఫస్ట్ టైం ఏంటంటే ఇలాంటి స్క్రీన్ ప్లేతో ఇలాంటి మీరు చెప్పండి మా సినిమాలో విలన్ అని చెప్పడం ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అది మా నమ్మకం మా సినిమా మీద, మా స్క్రీన్ ప్లే మీద, డైరెక్టర్ గారు చేసిన కథ పైన. సో మా నమ్మకం అండి. సో డెఫినెట్గా ఈ సినిమాకి మాకు ఇదే పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది, మీకు కూడా థ్రిల్ అవుతుంది. సో 50 సెంటర్లో ఇమ్మీడియట్గా మీరు ఒక టికెట్ కొన్న వెంటనే మీరు స్పాట్లో మీరు రాసింది కరెక్టే 10,000 ఇచ్చేస్తాం. సో ఇలా 50 సెంటర్స్లో మేము ఇవ్వబోతున్నామండి. సో ఫెబ్ 7న మీరు ఈ సినిమా చూడండి. డెఫినెట్గా ఈ కంటెస్ట్లో మీరు కూడా పాల్గొనండి, విన్ అవ్వండి. మాకు సంతోషం, మీరు చెబితే మాకు హ్యాపీ. సో ఫెబ్ 7న మనం థియేటర్లో కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు.